దేశానికి వెలుగులు అందిస్తున్న రామగుండంలో మూసివేయబడ్డ విద్యుత్ పరిశ్రమల పునరుద్ధరణకు కృషి చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తెలిపారు. రామగుండం రైల్వే స్టేషన్, అక్బర్ నగర్, కుందనపల్లి ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ కర్మాగారాలను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. నీరు, బొగ్గు అందుబాటులో ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా పరిశ్రమలు మూతపడ్డాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిశ్రమలను ప్రారంభించి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. రామగుండాన్ని అభివృద్ధి చేయాలని నిరంతరం పోరాటం చేస్తూ ఏ రోజు అవకాశం రాకున్నా తప్పకుండా ఒకరోజు అవకాశం వస్తుంది. వచ్చిన రాకున్నా ఈ గడ్డలో పుట్టిన బిడ్డగా నా కర్తవ్యాన్ని నిర్వహించాలని నిరంతరం పోరాటం కొనసాగిస్తా ఉన్నా. ఎన్నికల సమయం వచ్చింది. రేపు 30వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇలా రామగుండం, గోదావరి కానీ, ఎయిటింగ్లను కాలనీ మొదలెడుకుంటే పల్లె వరకు కూడా ఒక్కసారి మన బిడ్డ, మన కుటుంబ సభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కి అవకాశం ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి. రాష్ట్రంలో ఈ ప్రాంతంలో దోపిడీ చేస్తున్న వాళ్ళు తనని కొట్టాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క ప్రజల్లోకి వచ్చింది. ఈరోజు నాకు విశ్వాసం ఉంది. ఇవాళ రామగుండంలో నేను రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి నేను స్టేషన్కి వస్తా ఉన్నాను కానీ ఇంతమంది పొద్దున వచ్చినందుకు మీరు చూపించే ఒక ప్రేమ వాత్సల్యానికి, మీరిచ్చే ధైర్యానికి ఈ ప్రాంతం బాగుపడాలి, ఈ ఊర్లో ప్రశ్నించేవాడు ఉండాలి, దోపిడీ చేసేవాడు ఉండకూడదు. నేను సైతం మీతో పాటు ఉంటానని వచ్చిన అక్క చెల్లెలకు, యువమిత్రులకు, పెద్దలందరికీ కూడా నాతో పాటు ఉందనే ధైర్యాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి తల వంచి నమస్కరిస్తా ఉన్నా. ఈ గ్రామం గురించి పోరాటం